హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మళ్ళీ 4 రోజుల తర్వాత నా మార్నింగ్ రొటీన్తో మీ ముందుకు వచ్చాను. ఈ మార్నింగ్ రొటీన్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. డెఫినెట్గా లైక్ అయితే చేయండి. లైక్ కూడా నా ఛానల్ ఇంకో నలుగురికి కనబడటానికైతే అవకాశం ఉంటుందన్నమాట. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ తప్పనిసరిగా లైక్ అయితే చేయండి ప్లీజ్. ఇంక ఇవాళ ఏంటి అంటే పొద్దున్న లెగ్గానే ఇంకా స్నానం చేసేసి ఇంకా వంటిల్లు అయితే శుభ్రం చేసేస్తున్నాను అనమాట. ఇంక ఇవాళ అయితే చాలా లేట్గా లేచాను. 5:10 అయిపోయింది అనమాట. 5:10 అయిపోయింది నేను లేచేటప్పటికి. ఇంకా అందుకోసం అనేసి చాలా త్వరగా అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ఇవాళ అందులోనూ లేట్గా లేచానేమో. ఇంక ఇవాళ ఇంట్లో పనులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇంకా అందుకోసం అనేసి ఏంటంటే ఇవాళ వంట అన్నది చాలా సులువుగా అయితే చేసేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంకా అందుకోసం అనేసి ఇంకా ముందుగా పొయ్యి అయితే తుడిచేసుకున్నాను. పొయ్యి తుడుచుకున్నాకే మనం వంట అన్నది స్టార్ట్ చేయాలి. వీలైతే ఇక్కడ తోమేసుకోవాలి, లేదంటే కొద్దిగా తుడిచేసుకోవాలన్నమాట. నేనైతే తుడిచేసుకున్నా శుభ్రంగా. ఇంక ఇప్పుడైతే రైస్ అయితే కడిగేసి రైస్ అయితే పెట్టేసుకున్నా. ఇంకా రైస్ ఉడికేలోపుగా ఏంటంటే గ్యాస్ కట్ అంతా అది క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇవాళ పని ఎక్కువ అన్నాను కదా, ఎందుకు అంటే ఇంక ఇల్లు కడగటము, అలాగే డోర్ కర్టన్స్ ఉతకటము, డోర్ మ్యాట్స్ ఉతకటము, ఇంక ఇవన్నీ పనులు అనమాట. ఇంకా అందుకని ఇవాళ చాలా ఎక్కువ పని ఉంది కాబట్టి చాలా సింపుల్గా అయితే చేసేసుకుంటున్నాను. ఇంక ఇలాగా గ్యాస్ కట్ అంతా నీట్గా తుడుచుకొచ్చేస్తున్నాను. వంటిల్లు ముందు సదిరేసుకున్నాము అంటే తర్వాత పనులు చాలా వరకు సులువుగా అయిపోతాయండి. మనకి ఇంటి మొత్తంలో గల్లా శుభ్రంగా చేయాల్సింది ఎక్కువ టైం పట్టేది, మనం ఎక్కువగా ఉండేది ఏదైనా ఉంది అంటే వంటిల్లే అనమాట. ఎంత సదిరినా ఎంత శుభ్రం చేసినా వంటింట్లో పని అలా కనబడుతూనే ఉంటుంది. కానీ మీరు చూడండి, వంటిల్లంతా వంట అయిపోయాక శుభ్రంగా నీట్గా క్లీన్గా పెట్టేసుకుంటే భలే అనిపిస్తుంది. నాకైతే మాత్రం చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి. వంటిల్లు కానీ చిరాగ్గా ఉంది అంటే ఇంకా అసలు ఇల్లు మొత్తం చిరాగ్గా ఉన్నట్టుగానే అనిపిస్తుంది నాకైతే మాత్రం. మీకు అలాగే అనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి. ఇంకా నైట్ కొన్ని అంట్లు ఉన్నాయండి, ఆ అంట్లను అయితే సదిరేసుకున్నాను అనమాట. ఇంకా డైనింగ్ టేబుల్ మీద కూడా ఇంకా కొన్ని అంట్లు ఉన్నవి, అవన్నీ కూడా తీసేసుకుని అక్కడ సదిరేసుకుని ఇంకా డైనింగ్ టేబుల్ అయితే క్లీన్ చేసేసుకున్నా. ఈ డైనింగ్ టేబుల్ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా చిరాగ్గా ఉందనమాట. ఇంకొక 4 days నుంచి అయితే ఈ క్లీనింగ్ అదంతా ఏం పెట్టుకోలేదు. ఇంకా మా వారు కాబట్టి మొత్తం అంతా గందరగోళం గజిబిజి అయితే చేస్తారనమాట. ఇంక ఇవన్నీ సదురుకొస్తానికి అయితే చాలా టైం పట్టింది. అలాగే దోమలు ఇంట్లో ఎక్కువగా ఉన్నాయనేసి ఇంకా దోమల చక్రం అయితే వెలిగించి డైరెక్ట్గా ఏంటంటే డైనింగ్ టేబుల్ మీద పెట్టేశారు. ఇంకా అదంతా పొడంతా డైనింగ్ టేబుల్ నిండా మా పాపలు ఇద్దరు పామేశారనమాట. ఇంక ఈ డైనింగ్ టేబుల్ అంతా తుడుచుకు రావడానికి అయితే 2-3 సార్లు తుడిస్తేనే కానీ దీనిపైన ఉన్న ఆ దోమల చక్రం పొడి అన్నది పోలేదన్నమాట. అసలు 2-3 సార్లు అయితే తుడవాల్సి వచ్చింది. ఇంక ఇప్పుడు క్లీనింగ్ అంతా అయిపోయింది కదా, ఇంకా మా పాపకి ఏంటంటే లంచ్ బాక్స్లోకి ఫ్రైడ్ రైస్ కింద అయితే చేద్దాం అనుకుంటున్నాను. చెప్తున్నానుగా వాళ్ళకి కొంచెం పని ఎక్కువ ఉంది అనేసి, ఇంకా అందుకోసం అనేసి ఇంకా సింపుల్గా చేసేస్తున్నా. టైం కూడా చాలా అయిపోయింది అనమాట. తుడుచుకుని పాముకునేటప్పటికి టైం చాలా ఎక్కువ అయిపోయింది. ఇంకా అందుకోసమే ఈజీగా అయిపోతుందని ఇలా ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తున్నా. ఫస్ట్గా మనం ఒక గిన్నెలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం అయితే వేసుకుని ఇలా గుడ్లన్నిటిని మనం బ్రేక్ చేసుకుని అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న గుడ్లని మనం ఒకసారి అయితే మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకోవాలని. ఇలా మిక్స్ చేసుకున్న గుడ్లని మనం వేపుకుంటే మనకి టేస్ట్ అన్నది బాగుంటుంది. మీరు పైన జల్లినట్టయితే ఉప్పు అన్నది సరిగ్గా పట్టకుండా మనకి తినేటప్పుడు ఆ గుడ్డ అనేది అంత టేస్టీగా ఉండదు. మనకి ఎప్పుడు కూడా గుడ్డ అనేది మంచి రుచి రావాలి అంటే కనుక ఈ విధంగా కలిపేసి పెట్టుకోండి. ఇంక ఇప్పుడైతే నేను ఒక పెద్ద క్యారెట్ వేసుకుంటున్నా, అలాగే ఒక పెద్దది ఆనియన్ వేసుకుంటున్నా, ఒక సగం ముక్క వచ్చేటప్పటికి దాన్ని ఏమంటారు, దీని పేరు గుర్తు రావట్లే రాగానే, క్యాప్సికమ్ కూడా వేసేసుకుని ఇలాగా మొత్తం అన్నిటినీ సన్నగా అయితే కట్ చేసేసుకుంటున్నా. ఇలా సన్నగా కట్ చేసేసుకున్న వెజిటబుల్స్ని మనమైతే ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవచ్చు. మనం ఏంటంటే మన దగ్గర ఏవి వెసులుబాటుగా ఉంటాయో అవన్నీ వేసుకోవచ్చు. బీన్స్ వేసుకోవచ్చు, అలాగే మనం వచ్చేటప్పటికి దాన్ని ఏమంటారు స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, అలాగే ఇంకోటి ఏంటంటే మష్రూమ్ వేసుకోవచ్చు. ఇంకా రకరకాలు అనమాట. మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటాయో అవన్నీ
ఇవన్నీ కూడా వేసుకుని మనం ఫ్రైడ్ రైస్ అన్నది తయారు చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న వెజిటబుల్స్ని పక్కన పెట్టేసుకుని నేనైతే ఒక మూకుడు పెట్టుకుని మూకుడు వేడెక్కాక ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుని ఇప్పుడు మనం బీట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, ఆ ఎగ్గులు కూడా వేసేసుకుని ఇలాగా మనం కలుపుతూ వేపుకోవాలన్నమాట. ఈ గుడ్లు వచ్చేటప్పటికి మనం పెద్ద పెద్ద పీసెస్ కింద వచ్చేలాగా నేను చూపిస్తున్నానుగా ఆ విధంగా వేపుకొని మనకి ఇలా పెద్ద పెద్ద పీసెస్ వస్తుంటే రైస్లో చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి అసలు మనకి మూకిడికి అంటుకోకుండా చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇలా మనం ఫ్రైడ్ రైస్ ఒక్కసారి పిల్లలకి చేసి పెట్టాము అంటే ఇంకెప్పుడు కూడా ఇలాగే చేయమని అడుగుతారు. లంచ్ బాక్స్కి వచ్చేటప్పటికి చాలా చాలా ఈజీగా అయిపోతుందండి. ఎప్పుడైనా మనం లేట్గా లేచినా లేదా ఏదైనా హడావిడిగా ఉన్నప్పుడైనా ఇలాంటి రెసిపీస్ లంచ్ బాక్సెస్కి చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. లంచ్ బాక్స్ అయితే ఖాళీ అయ్యి ఇంటికి వస్తుంది అనమాట. నన్ను నమ్మండి, ఒక్కసారి చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంక ఇప్పుడు ఏంటంటే మూకిడి పెట్టుకుని మూకిడి వేడెక్కాక ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నిటిని వేసి హై ఫ్లేమ్లోనే వేపుకోవాలండి. ఆయిల్ కూడా బాగా కాగాక మనం ఈ వెజిటబుల్స్ వేసి వేపుకోవాలి. ఇప్పుడు ఒక 50% వేగాక మనం ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అదే బిర్యానీ మసాలా వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. నేను బిర్యానీ మసాలా తప్ప నుంచి ఇంకేం వేయట్లేదు అనమాట. మనం బిర్యానీ మసాలా వేస్తే సరిపోతుంది. అలాగే సోయా సాస్ కానీ వెనిగర్ కానీ ఇలాంటివి ఏమీ వేయట్లేదు, ఎందుకంటే అవి అంత హెల్తీ కాదనమాట. ఇంకా అందుకోసం అనేసి అవి స్కిప్ చేసేసాను. ఇంక ఇప్పుడైతే వెజిటబుల్స్ కొంచెం వేగాక మనం వేపుకున్న గుడ్డు ఉంది కదా, ఆ గుడ్డు కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు వేపుకున్నాక అలాగే ఉడకబెట్టుకున్న రైస్ కూడా వేసేసుకొని ఇది నైట్ మిగిలిన అన్నం మనం ఇంట్లోకి చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్ కట్టి మనం వేడివేడిగా వండుకుని అలాగే ఇంకోటి ఏంటంటే కొంచెం పలుకుగా ఉన్నప్పుడు పలుకుగా మనకి రైస్ అన్నది కుక్ చేసుకోవాలి. ఇలా ఫ్రైడ్ రైస్ చేయాలన్నప్పుడు ఇప్పుడు రుచికి సరిపడక సాల్ట్ అనేది వేసి ఒక 5 నిమిషాల పాటు ఈ ఫ్రైడ్ రైస్ని మొత్తం చక్కగా ఇలాగ వేపేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామే ఎంతో రుచికరమైనటువంటి సింపుల్గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయిందనమాట. ఫ్రైడ్ రైస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు ఏంటంటే మా పాపకైతే స్నానము అవన్నీ చేయించేసాను అనమాట. పాపనైతే స్నానం అయి చేయించేసాను. ఇంకా అందుకోసం అనేసి ఇంకా లంచ్ బాక్స్లో అయితే ప్యాక్ చేసేస్తున్నాను. చాలా అంటే చాలా సులువుగా అనిపించిందండి నాకు నిజంగా. ఇలాగ ఏమైనా చిత్రాన్నాలు చేసి పిల్లలకి లంచ్ బాక్స్ కట్టేస్తే చాలా ఈజీగా అయితే పనులు అయిపోతాయి కదా. కానీ రోజు ఇలా పెట్టకండి, ఎందుకంటే మనం ఇలా పెడతాం కూడా, ఎందుకంటే మనం ఇందులో కొన్ని వెజిటబుల్స్ వేసాం, ఎగ్ వేసాం కాబట్టి వాళ్ళకి కొన్ని పోషకాలు వెళ్తాయి. కానీ కంటిన్యూగా ఇదే చేయకండి. ఇలాగే చిత్రాన్నాలు అవి కాకుండా కూర అన్నం కూడా వాళ్ళకి అలవాటు చేయాలన్నమాట. అందుకని ఒక రైస్ అన్నది డెఫినెట్గా కర్రీ అన్నది వండి పెట్టండి. ఇంక ఇంటికాడ ఎప్పుడైనా ఇలాగ చేసి పెట్టచ్చు అనమాట. ఇంక ఇప్పుడు ఏంటంటే నేను మొన్న అటుకులతోటి మిక్చర్ అన్నది తయారు చేసా. అదైతే తన ఇష్టంగా తింటుంది అనేసి స్నాక్ బాక్స్లో అయితే ఆ విధంగా అటుకుల మిక్చర్ అన్నది పెట్టేశాను. అది వచ్చేటప్పటికి నా సెకండ్ ఛానల్ రాజుగారి ఇంటి రుచులు అనేసి అందులో అప్లోడ్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ ఛానల్ లింక్ అన్నది ఇగోండి ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అందులో ఓన్లీ ఇలాంటి కుకింగ్స్ వీడియోసే ఉంటాయన్నమాట. అండ్ ఇందులో కూడా చూపిస్తాను, కానీ అందులో వచ్చేటప్పటికి స్పెషల్గా దానికోసం అనేసి స్పెషల్గా కుకింగ్ అనేది చేసి పెడతాను అనమాట. ఇంకా పాపను రెడీ చేసి స్కూల్లోకి అయితే బస్ అయితే ఎక్కిచ్చేసాను అనమాట. ఇంక ఇప్పుడు ఏంటంటే మొత్తం అన్ని బెడ్షీట్స్ పిల్లో కవర్స్ అన్నిటిని తీసేసుకుని ముందుగా ఇక్కడ అయితే మంచం మీద ఉన్న బెడ్షీట్స్ అవి అయితే మార్చేసుకుంటున్నాను. అలాగే డోర్ మ్యాట్స్ అవి కూడా తీసేసుకుని అలాగే డోర్ కర్టన్స్ అవి కూడా తీసేసుకుని పైకి వెళ్ళి అయితే ఉతికేసుకుంటానండి. కింద వాషింగ్ మిషన్లో మాకు ఏంటంటే డోర్ కర్టన్స్ వచ్చేటప్పటికి హ్యాండ్ వాష్ అనమాట. ఇంకా ఆ వీడియోస్ అయితే ఏం చూపించట్లేదు, ఎందుకంటే ఇప్పటికే నాకు చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది. ఎందుకంటే వీడియో స్టాండ్ యాంగిల్ పెట్టుకుంటాం, అది నాకైతే పని కుదరట్లేదు అనమాట. కానీ మ్యాక్సిమం అయితే మీకు చూపిస్తాను. ఇంక ఇలాగ మొత్తం అన్ని డోర్ మ్యాట్స్ అవి తీసేసుకున్నాక ఇంక ఇల్లు అయితే గడుక్కొచ్చేస్తున్నానండి ముందుగా. ఇంకా పాప ఏంటంటే చిన్న పాపని కింద వదిన గారు ఉన్నారనమాట, కొత్తగా మన ఇంట్లోకి రెంట్కి వచ్చారు. ఇంకా ఆవిడకైతే చిన్న పాపని ఇచ్చేసాను. ఇంకా చిన్న పాపనైతే తీసేసుకోవాలి, ఎక్కువసేపు అయితే ఆవిడకి ఇచ్చి ఉండటానికి అవ్వదు కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే ఇల్లుగా అడిగేస్తున్నాను. ఇంకా తర్వాత పని అంతా ఏంటంటే తను ఆడించుకుంటూ చేసుకోవచ్చు కదా. ఇంకా అందుకోసం అనేసి ఇంకా కొన్ని మిగిలిన పనులన్నీ అక్కడ పెట్టేసి ముందైతే ఇల్లు అడిగేసుకొని వచ్చేసిన. మనకి కొన్నిసార్లు ఇలా నెలలో ఒక్కసారి మనకి ఇబ్బంది వచ్చినప్పుడు ఇలా ఇల్లు అవి శుభ్రాలు చేసుకుంటాం కదా, అప్పుడు మనకేమో చాలా నీరసంగా ఉంటుంది. కానీ ఇలాంటి టయాల్లోనే మనకి ఎక్కువ పని అనేది ఉంటుంది అనమాట. ఇదివరకు ఏంటంటే మనకి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక దగ్గర ఉండి ఏవి పట్టుకోకుండా అయితే ఒక దగ్గరే కూర్చునే వాళ్ళం. పెద్దగా ఇలాంటివి ఏం పట్టుకోకుండా ఇల్లంతా
కలిపేసుకోకుండా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే సింగిల్గా ఉంటాము, పెద్దవాళ్ళు ఎవరు లేకుండా, సపోర్ట్ ఎవరు లేకుండా మనకి మనమే ఉండటంతో ఏంటంటే ఇల్లంతా పట్టేసుకుంటాం అవుతుందండి. పిల్లలు కూడా చంటి పిల్లలు కదా, వీళ్ళు మాట వినకుండా మొత్తం అంతా ముట్టేసుకుంటారు. వాటితోనే మనం ఉండగలుగుతామా, ఉండలేం కదా. ఇంక ఇవన్నీ శుభ్రాలు చేసుకునేటప్పటికి తల ప్రాణం తోక్కొస్తుంది అనమాట. ఈ నీరసానికి తగినట్టుగానే ఈ పనులు అన్నవి కూడా బ్రహ్మ రాక్షసుల్లాగా అయితే కనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇంకా ప్రతి నెల నాకైతే ఈ టార్చర్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయిందనమాట. మా పాప పుట్టకి ఇప్పుడు దాకా అయితే నాకు ఇబ్బంది అయితే లేదు. ఇంకా ఇప్పటి నుంచి అయితే ప్రతి నెల ఏ ఇబ్బంది అయితే నాకు తప్పదనుకుంటా. ఇంకా మొత్తం అంతా ఇల్లంతా గడుపుకొచ్చేసానండి, నీట్గా తుడుచుకొచ్చేసాను. ఇంకా బయట బాల్కనీ ఒక్కటి కొంచెం ఉందనమాట, ఆ బాల్కనీ కూడా కడిగేసుకుంటే నాకు పని అనేది అయిపోతుంది అనమాట. ఇంకొక 2 గంటలు నాకు పని అయితే అయిపోతుంది. ఇంకా ఏంటంటే డోర్ మ్యాట్స్ అలాగే డోర్ కర్టన్స్ ఉతికేసి పైన ఆరేస్తాను అంటే ఇంకా అయిపోయింది. ఇంక తీసిన బెడ్షీట్స్ అవి కూడా ఏం చేశాను అంటే వాషింగ్ మెషిన్లో వేసేసాను అనమాట, కొంచెం పని తేలిక కావాలి అనేసి. ఇంక ఇక్కడితో అయితే ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.